డీలిమిటేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ ఇదే. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది. డీలిమిటేషన్ అనేది కేవలం మహిళలకు 30% రిజర్వేషన్ అమలు చేయడం కోసమే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ దీని వెనక ఒక రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే కుట్ర ఉందని, రాజ్యాంగ సమగ్ర స్వరూపాన్ని పూర్తిగా మార్చేసే కుట్ర దాగి ఉంది అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంకోవైపు దక్షిణ భారతదేశ ప్రాధాన్యాన్ని తగ్గించే కుట్ర జరుగుతుందని చెప్పి దక్షిణ భారతదేశ రాజకీయ పార్టీలు ఆరోపిస్తుంది. మరి ఇందులో ఏది నిజం? నిజంగానే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ నియోజకవర్గాలు పెంచాల్సిందేనా, లేదంటే నిజంగానే రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడానికి, రాజ్యాంగ సమగ్ర స్వరూపాన్ని మార్చడానికి ఈ ప్రక్రియను స్టార్ట్ చేసిర్రా? దీని అనుకున్న మతలబ్ ఏంది? 2 విధాలుగా అనలైజ్ చేద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వాస్తవానికి ప్రతి 10 ఏళ్లకోసారి జనాభా లెక్కలు తీసిన తర్వాత ఆ జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరగాలి. కానీ 1971 తర్వాత ఈ జనాభా నియంత్రణ, ఈ లెక్కలు వీటి ఆధారంగా కొన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణని పాటించడం, కొన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణని పాటించకపోవడం, వీటి వల్ల ఏమైందంటే కొన్ని రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళకి విపరీతంగా ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు వస్తుంటే జనాభా తగ్గించుకున్న రాష్ట్రాలు ఈ ఎంపీ సీట్లు అంటే పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గిపోతుండడం వల్ల దీని మీద ఆల్మోస్ట్ 1971 డీలిమిటేషన్ తర్వాత 30 ఏళ్ల పాటు ఫ్రీజ్ పెట్టిర్రు. ఆ తర్వాత 2008లో డీలిమిటేషన్ జరిగింది. ఆ డీలిమిటేషన్లో కూడా మరొక 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ పెట్టిర్రు. అంటే 2008 డీలిమిటేషన్ తర్వాత 2026 వరకు డీలిమిటేషన్ జరగకూడదు అని చెప్పి ఫ్రీజింగ్ పెట్టిర్రు. దాని ప్రకారం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాత మాత్రమే పార్లమెంటు లేదా అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగాలి. అంటే పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెంచుకోమని కాదు దాని అర్థం, జస్ట్ డీలిమిటేషన్ అంటే జనాభా పరంగా సరిహద్దులు మార్చుకోవడం, కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం, పాతవి రద్దు చేయడం, ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు అని చెప్పి 2008 డీలిమిటేషన్ చట్టంలో పెట్టిన నిబంధన అది. యాక్చువల్గా 2021లో జనాభా లెక్కలు జరగాల్సి ఉంటే కరోనా వల్ల అప్పుడు జరగలేదు. దానివల్ల ఆ జనాభా లెక్కలు అంటే 2021 జనాభా లెక్కల్ని 2026లో నిర్వహిస్తున్నారు. అంటే ఆల్రెడీ సెన్సస్ స్టార్ట్ అయింది. మరి ఎందుకు సెన్సస్ స్టార్ట్ అయిన తర్వాత కదా డీలిమిటేషన్ జరగాల్సింది? మరి 2011లో జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరుగుద్దంటే అది అసలు ఎట్లా పాసిబుల్? 2011కి 2026కి అంటే ఆల్మోస్ట్ 15 ఏళ్ల తేడా. 15 ఏళ్లలో చాలా అంటే ఒక ప్రాంతంలో ఉండే జనాభాలో చాలా వ్యత్యాసాలు వచ్చినాయి. కొన్ని ప్రాంతాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఉదాహరణకి 2011లో 1,00,000 జనాభా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు 4-5 లక్షల జనాభాకు పెరిగింది. అట్లనే కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా తగ్గిపోయింది. అంటే 2011లో 50,000 జనాభా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు 30,000కు తగ్గిపోయిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా అర్బనైజేషన్ పెరుగుతుంటే గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గుతూ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అది పూర్తిగా అహేతుకం, అసంబద్ధం అవుతుంది. అంటే అది కరెక్ట్ కాదు. మీరు కనుక తీసుకున్న లెక్కల్లో ఒక నియోజకవర్గంలో 2011లో 15 లక్షల మంది ఉంటే దాని ప్రకారం మీరు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు అక్కడ 20-30 లక్షల మంది జనాభా ఉండొచ్చు. అదే గ్రామీణ ప్రాంతాల్లోకి వస్తే 2011లో ఆ ప్రాంతంలో 15 లక్షల జనాభా ఉంటే ఇప్పుడు వచ్చేసరికి 11 లక్షలకు 12 లక్షలకు పడిపోయి ఉండొచ్చు. ఎట్లా? ఇది పూర్తిగా అసంబద్ధం కదా. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత హడావిడిగా ఈ డీలిమిటేషన్ స్టార్ట్ చేసిందంటే 2029 ఎలక్షన్స్ వరకు మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలి, 30% రిజర్వేషన్. అంటే ఎందుకు 30% రిజర్వేషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాల పెంపు అవసరమా అంటే లేదు. ఎందుకంటే ఇప్పుడున్న 543 స్థానాల్లోనే 30% వాళ్ళకి కేటాయిస్తే సరిపోద్ది. మహిళా బిల్లుకి డీలిమిటేషన్ చట్టానికి అసలు సంబంధమే లేదు. ఎందుకు పెడుతున్నారు అంటే పాస్ అవ్వడానికి, ఈజీగా పాస్ అవ్వడానికి. అంటే మహిళలు అనే ఒక ఎమోషన్ని క్యారీ చేస్తే ఈజీగా చట్టం పాస్ అవుద్ది అనే ఉద్దేశంతో మహిళా బిల్లుకి ఈ డీలిమిటేషన్ చట్టానికి లింక్ పెడుతున్నారు. మరి ఎట్లా ఇది రాజ్యాంగ విధ్వంసానికి ఎట్లా దారితీస్తుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ నేతలు బహిరంగంగా చెప్తున్నది ఏంటంటే రాజ్యాంగాన్ని సమగ్రంగా మార్చేస్తాం అని చెప్పి చాలా సందర్భాల్లో చాలాసార్లు వాళ్ళు చెప్పారు. ఆ లక్ష్యంతో ఇది ముందుకు పోతుందేమో అని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు. ఎట్లా అంటే ప్రస్తుతం ఉన్న 543 పార్లమెంటు స్థానాల్లో బీజేపీకి బలమైన ప్రాంతాల్లో 2/3 లేదు. బీజేపీకి బాగా బలం ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, అంతో ఇంతో రాజస్థాన్, ఆ తర్వాత మధ్యప్రదేశ్. ఈ 5 రాష్ట్రాల్లో గనక మనం ఎంపీ స్థానాలని లెక్కేసుకుంటే ఇది 2/3 మెజారిటీకి సరిపోవు. సో ఇప్పుడు పెరుగుతున్న 850 సీట్లకు పెంచుతామని చెప్పి ఎస్టిమేషన్లు బయటకు వస్తున్నాయి. ఈ ఎస్టిమేషన్ల ప్రకారం కనుక చూసుకుంటే ఒక ఉత్తరప్రదేశ్లోనే 125 స్థానాల వరకు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రాజస్థాన్లో 70 స్థానాలకు, అట్లాగే మధ్యప్రదేశ్లో 76 స్థానాలకి, అట్లాగే మహారాష్ట్రలో 80కి పైగా స్థానాలు, గుజరాత్లో 50 స్థానాల వరకు. ఇట్లా అంటే బీజేపీకి ఏ రాష్ట్రాల్లో విపరీతంగా పట్టుండి 2/3 మెజారిటీ గనక ఈ 5-6 రాష్ట్రాలతోటే కంప్లీట్ అయిపోద్దో అట్లా గనక స్థానాల్ని పెంచుకోగలిగితే రాజ్యాంగ సవరణకు కూడా ఎట్లాంటి అవకాశం లేకుండా, అంటే బీజేపీ అనుకున్న ప్రకారం
రాజ్యాంగ సవరణలు చేసుకోవడానికి వీలుగా ఈ డీలిమిటేషన్ చట్టం అనేది జరుగుతుంది అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రధానంగా దేనికోసం అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఒక క్యాంపెయిన్ చేస్తుంది బీజేపీ గవర్నమెంట్. ఇది ఆ పార్టీ విధానం కూడా అని చెప్తుంది. వాస్తవానికి ఇది వన్ నేషన్ కాదు, ఈ దేశం ఒకటి కాదు, ఈ దేశం 29 రాష్ట్రాల సమాఖ్య అంటే ఒక గుంపులో దేనికదే ప్రత్యేకం, అంతా కలిపితే ఒక గుంపు అవుతుంది. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన విషయాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేసుకోవడం కోసం, అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానం కనుక అమలు కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ కావాలి. ఆ రాజ్యాంగ సవరణకి ఖచ్చితంగా 2/3 మెజారిటీ ఉండాలి. ఆ 2/3 మెజారిటీ సాధించుకోవడం కోసమే ఈ డీలిమిటేషన్ అనే ప్రక్రియను మొదలుపెట్టిర్రు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. వాస్తవానికి దీనికి తగ్గట్టే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కూడా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీకి బాగా పట్టుందో ఆ రాష్ట్రాల్లో జనాభా కూడా విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టు పార్లమెంట్ స్థానాలు విపరీతంగా పెంచుకోవడానికి అక్కడ అవకాశం ఉంది. ఇక ఇంకోటి ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందా? ఎస్, తగ్గిపోతుంది. ఎట్లా అంటే ప్రస్తుతం 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళం, పుదుచ్చేరి మొత్తం ఈ 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కలిపి 130 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. మొత్తం 543లో 130 అంటే 24%. అంటే మొత్తం పార్లమెంట్లో 24% మంది ఈ 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఉన్నారు. ఇట్లా ఒకసారి 1952 నుంచి కనుక చూస్తే 1952లో 489 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 5 రాష్ట్రాల నుంచి 125 సీట్లు ఉండేవి. అంటే అప్పట్లో పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 26%. సెకండ్ డీలిమిటేషన్ అంటే 1963లో జరిగింది. ఇక్కడ 494 స్థానాలకు పెరిగిర్రు. అప్పుడు కూడా 130 స్థానాలు ఉన్నాయి. అప్పుడు 27% పెరిగింది దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం పార్లమెంట్లో. 1973లో జరిగిన డీలిమిటేషన్లో 543 స్థానాలకు పెంచిర్రు. కానీ దక్షిణ భారతదేశంలో సీట్లు పెరగలేదు. అయ్యే 130 సీట్లు ఉన్నాయి. అప్పటి నుంచి 24%గా కొనసాగుతూ వస్తుంది. అంటే 27% ఉన్నదాన్ని 24%కి తగ్గించారు 1973 డీలిమిటేషన్ తర్వాత. 2002లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. 2008లో డీలిమిటేషన్ పూర్తయింది. ఈ డీలిమిటేషన్లో కూడా పార్లమెంట్ స్థానాల పెంపు జరగలేదు, అట్లాగే తగ్గింపు జరగలేదు. కేవలం బార్డర్లు మార్చిర్రు. దానివల్ల అదే 24%తో కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు గనక అంటే 2026లో జరగబోయే డీలిమిటేషన్ వల్ల 850 స్థానాలకి మొత్తం పార్లమెంట్లో సీట్లు పెంచుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక అంచనా వేసింది. దాని ప్రకారం దక్షిణ భారతదేశంలో ఇప్పుడు మనం చెప్పుకున్న 5 రాష్ట్రాలకి తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళం, దాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, ఈ మొత్తం 6 ప్రాంతాలకి కలిపి 161 సీట్లు దక్కబోతున్నాయి అనేది ఎస్టిమేషన్లో ఉంది. అంటే 161 సీట్లు, 850 సీట్లలో 161 సీట్లు అంటే 19%, 18.9%. అంటే ఒకప్పుడు 27%గా ఉన్న దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యం క్రమంగా 19%కి తగ్గిపోతుంది అనమాట. మొదట 27 నుంచి 24కు తగ్గింది. ఇప్పుడు 19% కంటే 5% ప్రాతినిధ్యం పార్లమెంట్లో తగ్గబోతుంది. ఈ మేరకి ఉత్తర భారతదేశ రాష్ట్రంలోని యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరగబోతుంది. ఇదే ఇప్పుడు దక్షిణ భారతదేశ నాయకుల ఆందోళనకి కారణం. అంటే ఒక విధంగా చూస్తే 17 స్థానాల నుంచి 26 పార్లమెంట్ స్థానాలకు పెరగడం అన్ని రాజకీయ పార్టీలకి కలిసి వచ్చే విషయమే. కానీ మొత్తంగా చూస్తే పార్లమెంట్లో ఒకప్పుడు 24% ఉన్న మన ఎంపీలు 18%కి పడిపోతున్నారనమాట. ఒకప్పుడు 76% ఉన్న ఉత్తర భారతదేశ ఎంపీలు ఇప్పుడు 81%కి పెరుగుతున్నారు. అంటే వాళ్ళ శాతం పెరుగుతుంది, మన శాతం తగ్గుతుంది. అంటే వాళ్ళ వాయిస్ పెరుగుతుంది, మన వాయిస్ తగ్గిపోతుంది. ఇదే ఇప్పుడు దక్షిణ భారతదేశ నాయకుల ఆందోళనకు కారణం. ఒకవైపు రాజ్యాంగ విధ్వంసం కోసం ప్రయత్నిస్తుంది బీజేపీ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, దక్షిణాది రాష్ట్రాలేమో మా వాయిస్ తగ్గిపోతుంది పార్లమెంట్లో అని చెప్పి దక్షిణాది రాష్ట్రాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు కూడా దీనికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ డీలిమిటేషన్ కరెక్టేనా? బీజేపీ చేస్తున్న పని కరెక్టేనా? దక్షిణ భారతదేశ వాయిస్ తగ్గిపోయినా పర్వాలేదా? భారతదేశం అనేది రాష్ట్రాల సమాఖ్య కదా, డీలిమిటేషన్ వల్ల సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి విశ్లేషణల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.